హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు నేను మీ ముందు ఒక వెరీ గుడ్ న్యూస్తో వచ్చాను. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అండ్ కపుల్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఐవీఎఫ్కి ఏదైనా బెనిఫిట్ చేయండి అని. సో మా 49 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ మేము ఒక 15 కన్సల్టెంట్స్ అనమాట. మేమందరూ మీ ముందు ఐవీఎఫ్ కూడా 50% డిస్కౌంట్ చేస్తామని ఉమెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో మీకు 50% ప్రొసీజర్లో డిస్కౌంట్ ఉంటుంది. సెకండ్, డే టు స్కాన్ ఫ్రీ ఉంటుంది. మళ్ళీ థర్డ్, హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ ఫోర్త్, ఒక ఆండ్రాలజిస్ట్ మేల్ పార్ట్నర్ని కూడా ఫ్రీగా చూడటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మన అన్ని ఐవీఎఫ్ బ్రాంచెస్ 49లో ఫ్రమ్ సికంద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్ అండ్ వరంగల్ బ్రాంచ్ అన్ని బ్రాంచెస్లో మా డాక్టర్స్ రెడీ ఉన్నారు సర్వ్ చేయటానికి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ 10th మార్చ్ నుంచి 10th ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఎంతోమంది కపుల్స్ పిల్లలేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను డాక్టర్ గ్రీష్మ, 49 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే అసలు ఎండోమెట్రియోసిస్. సో అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దాంట్లో ఉండే సిమ్టమ్స్ అనేవి ఏంటి, సో దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ట్రీట్మెంట్ అనేది ఏంటి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. సో నార్మల్గా మనకి ఏంటి అంటే ఇప్పుడు గర్భాశయం ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో హార్మోన్స్, పిచ్యుటరీ గ్రంథి నుంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్ గ్రో అవుతుంది. ఆ ఎగ్ బ్యాగ్లో ఎగ్ గ్రో అవడంతో పాటే మనకి యూట్రస్, గర్భాశయం లోపలి పొర అనేది ఉంటుంది, ఎండోమెట్రియం, అది కూడా గ్రో అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుంది, నెలసరి ఎండింగ్ టైంలో నార్మల్గా హార్మోన్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ లోపల లైనింగ్ అనేది కూడా, లోపల ఎండోమెట్రియం అనేది కూడా షెడ్ అయిపోతూ ఉండాలి. అదే మనం పీరియడ్గా చూస్తాం. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇప్పుడు యూట్రస్ లోపల ఉండాల్సిన ఎండోమెట్రియం అనే లైనింగ్ బయట ఎక్కడైనా ఉన్నా, అంటే ఇప్పుడు మనకి ఎగ్ బ్యాగ్ మీద ఉన్నా కానీ, ట్యూబ్స్ మీద ఉన్నా కానీ, పెరిటోనియం అంటాము. సో లోపల ఎక్కడైనా ఉన్నా, పెల్విస్ లోపల ఉన్నా, లేకపోతే బ్లాడర్, యూరినరీ బ్లాడర్ మీద ఎక్కడైనా ఉండిపోవచ్చు. సో దీన్ని మనం యూట్రస్లో కాకుండా వేరే ఈ టిష్యూ ఎక్కడున్నా దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే నార్మల్గా మనకి బ్లీడింగ్ అవుతున్న టైంలో ఏమవుతుంది, ట్యూబ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ట్యూబ్స్ మనకి డైరెక్ట్గా ట్యూబ్స్ అనేవి లోపల బాడీ లోపల కనెక్షన్ ఉంటాయి కాబట్టి కొంచెం బ్లీడింగ్ అవుతున్న టైంలో వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్లడ్ వెనక్కి వెళ్ళిపోయి మనకి పెరిటోనియం అంటే లోపల బాడీ లోపల వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. నార్మల్గా మనకి ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు, అన్నీ బాగున్న వాళ్ళకి ఇది బ్లడ్ కూడా మనకి బాడీలో ఆటోమేటిక్గా మనకి క్లియర్ అయిపోతుంది. కానీ కొంతమందికి ఏమైనా జెనెటిక్ కాజెస్ ఉన్న వాళ్ళకి, కొంచెం ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ అనేది క్లియర్ అవ్వకుండా అలానే లోపల ట్యూబ్స్ పైన కానీ, లేకపోతే ఎక్కడైనా వేరే చోట్ల పెల్విస్లో కానీ, పెరిటోనియంలో కానీ, ఓవరీ మీద కానీ ఉండిపోతే ఇది ఎండోమెట్రియోసిస్ లాగా అవుతుంది. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటి, ఈస్ట్రోజన్ హార్మోన్ బాడీలో మనకి నార్మల్గా రెగ్యులర్గా ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే యూట్రస్ లోపల ఎండోమెట్రియం ఎట్లా రెస్పాండ్ అవుతుందో ఆ హార్మోన్కి ఇక్కడ వేరే చోట్ల ఉన్న ఈ ఎండోమెట్రియం కూడా అట్లానే రెస్పాండ్ అవుతుంది మనకి. సో మనకి పీరియడ్స్ టైంలో ఆ చోట కూడా బ్లీడింగ్ అవ్వడము అదంతా జరుగుతుంది. సో దీనివల్ల మనకి సిమ్టమ్స్ ఏముంటాయంటే నార్మల్గా మనకి పీరియడ్ టైంలో విపరీతమైన నొప్పి, అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే 2-3 రోజుల ముందు నుంచి నొప్పి బాగా వస్తుంది. ఆ తర్వాత పీరియడ్స్ టైంలో కూడా ఉంటుంది ఆ నొప్పి. పీరియడ్ అయిపోయిన తర్వాత కొంచెం రిలీఫ్ అవుతుంది. దీన్ని కంజెస్టివ్ డిస్మెనోరియా అంటాం మనం.
అట్లా కాకుండా కొంతమందికి క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే పీరియడ్స్ టైంలో ఎక్కువ అవ్వడము, ఇంకా వేరే టైంలో కూడా అలానే ఉంటుంది ఆ నొప్పి అనేది. సో అది అసలు తగ్గదు. ఇంకొంతమందికి ఏంటి అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండేటప్పుడు ఆ టైంలో నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది, డీప్ డిస్పెరోనియా అంటాం. ఇంకొంతమందికి మనకి యూరినేషన్లో బ్లాడర్ ఎండోమెట్రియోసిస్ లేకపోతే కింద డిపాజిట్స్ ఇది అవ్వడం వల్ల రెక్టమ్ చోట సో మోషన్ వెళ్తున్నప్పుడు ఇట్లా పెయిన్ కానీ విపరీతమైన నొప్పి రావడము ఇట్లా అనేవి చూస్తాం. ఇంకొకటి ఏంటి అంటే మనకి బ్లీడింగ్ డిస్టర్బెన్సెస్ అనేవి కూడా ఉండొచ్చు. కొంతమందికి ఆ టైంలో పీరియడ్ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, క్లాట్స్ అవ్వడము, లేకపోతే కొంచెం స్పాటింగ్ లాగా అవ్వడము ఇట్లా కూడా చూస్తాం. సో మెయిన్ మనకి ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో కనిపించిన అంటే అరౌండ్ 25 to 30 years మనకి వేరే ఏజ్ గ్రూప్ అంటే జస్ట్ అడోలసెన్స్ అంటాం, అంటే జస్ట్ ప్యూబర్టీలో ఎంటర్ అవుతున్న వాళ్ళల్లో కూడా చూడొచ్చు. మరి వాళ్ళల్లో ఎట్లా అంటే ఇప్పుడు ఈ పీరియడ్స్ టైంలో విపరీతమైన నొప్పి అట్లా ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ అని సస్పెక్ట్ చేసి మరి మనం ట్రీట్మెంట్ ఏంటి అంటే కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఈ పీరియడ్స్ టైంలోనే ఇది బాగా ఎక్కువగా ఉంటుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల, కాబట్టి మనం పీరియడ్స్ కొంచెం తగ్గేటట్టుగా మందులు మెడికేషన్లు ఇస్తాం. అంటే పీరియడ్స్ అనేవి నెల ఇట్లా కాకుండా కొంచెం 2-3 నెలలకి ఒకసారి వచ్చేటట్టు కొంచెం పీరియడ్స్ కంట్రోల్ అయ్యేటట్టు చూస్తాం. ఎందుకంటే దానివల్ల కూడా మనకు కొంచెం ఎండోమెట్రియం ఆ టిష్యూ అనేది సప్రెస్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఫర్టిలిటీ ఆస్పెక్ట్లో ఏంటి అంటే ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉండడం వల్ల లోపల మనకి ఎడ్హెషన్స్ అనేవి బాగా అతుకులు అనేవి ఫామ్ అయిపోతాయి. ఇది ఓవరీలో కూడా మనకి సిస్ట్ లాగా కనిపించవచ్చు. ఈ అతుకుల వల్ల ఏంటి ఈ 2 ఓవరీస్ కూడా మనకి ఒకదాంతో ఒకటి లింక్ అయిపోవచ్చు, మనకు సెపరేట్గా కనిపించకపోవచ్చు. ట్యూబ్ ఇంకా బాడీలో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది బాగా ఎక్కువ అవుతుంది, అంటే ఒక లాంటి బ్యాడ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో రిలీజ్ అయిన ఎగ్ సరిగ్గా లేకపోవడము, గ్రోత్ సరిగ్గా లేకపోవడము, ఇంకొకటి ట్యూబ్ అనేది ఎగ్ తీసుకోలేకపోవడము, ట్యూబ్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోవడము ఇట్లాంటి చూస్తాం మనం. సో అందుకే మనకి ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఎండోమెట్రియోసిస్లో. సో మరి దీనికి ఏం చేయాలి అంటే నార్మల్గా మనకి గ్రేడింగ్ ఉంటుంది. అమెరికన్ సొసైటీ ప్రకారం ఎండోమెట్రియోసిస్ మైల్డ్, ఇది మినిమల్, మైల్డ్, మోడరేట్, సివియర్ అని గ్రేడ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్ అనేది మినిమల్, మైల్డ్ ఉంది అంటే నార్మల్గా వాళ్ళకి ఏంటి అంటే పిల్లలు పుట్టట్లేరు అంటే నార్మల్ పద్ధతిలో ఓవ్యులేషన్ ఇండక్షన్ అట్లా, ఆ తర్వాత ఐయుఐ పద్ధతిలో అట్లా కూడా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ అనేది ఓవరీలో ఉండిపోవడం వల్ల మనకి ఎగ్ నెంబర్స్ అవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో మరి ఎండోమెట్రియోసిస్ అసలు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అంటే కొన్నిసార్లు మనకి ప్రతి సర్జరీనే అవసరం లేదు. సో సర్జరీ అనేది ఎప్పుడు చేయాలి, మనకి ఇప్పుడు పెయిన్ వీటికి మందులు ఇచ్చి కొంచెం సప్రెస్ అవ్వడానికి హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇచ్చి చూస్తాము. సో నెక్స్ట్ సర్జరీ ఎప్పుడు చేయాలి అంటే మనకి చాలా ఎండోమెట్రియోసిస్ అనేది చాలా ఉంది, మనకు అసలు ఓవరీలో ఎగ్స్ అనేవి సరిగ్గా కనిపించట్లేవు, పీరియడ్స్ టైంలో చాలా సిమ్టమ్స్ అనేవి విపరీతంగా నొప్పి అనేది వస్తుంది, లేకపోతే మనం ఐవీఎఫ్కి వెళ్ళాలనుకున్నాం కానీ ఓవరీస్ అసలు మనకి సరిగ్గా అప్రోచబుల్ లేవు అనే ఈ కొన్ని కేసెస్లో మనం సర్జరీకి వెళ్తాం. సో ఆ తర్వాత ఎండోమెట్రియోసిస్ చాలా ఎక్కువగా ఉంది, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ అంటే మనం డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళడం వల్ల కొంచెం మనకి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఉండే కండిషన్, అంటే ఇది రికరెన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మనం కేవలం దీన్ని కంట్రోల్లో ఉంచుకోవడం, ఇంకా డిసీజ్ పెరగకుండా ఉండడం చూసుకోవడం, ఇంకా సిమ్టమ్స్ అనేవి మనకి రిలీఫ్ అయ్యేటట్టు చూసుకోవడం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ మనకి సర్జరీ అయిపోయిన తర్వాత అరౌండ్ 6 to 12 monthsలో ఒక బేబీ ఉండేటట్టు, ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే ఇంకా మనం చేసిన సర్జరీ తర్వాత ఇంకా ఎక్కువ రికరెన్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీ వస్తే హార్మోన్స్ అన్నీ సప్రెషన్లో ఉంటాయి కాబట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ.